వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ రోజు మధ్యాహ్నం ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా చర్చించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్తో పాటు ఈ భేటీలో యువనేత లోకేష్, టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ, గత ఎన్నికల్లో వైసీపీ ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహించిన ఐపాక్ టీం కీలక సభ్యుడు శంతను సింగ్ ఉన్నారు. సుమారు 3 గంటల పాటు కొనసాగిన సమావేశంలో ఏపీలో రాజకీయ వర్గాలను విశేషంగా ఆకర్షించింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయని అంటుంటారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ దేశంలో ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహాలు సమకూర్చింది. చంద్రబాబును కలవటంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. మర్యాదపూర్వకంగా మాత్రమే చంద్రబాబును కలిశానంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. అయితే ఈ భేటీ గురించి మరీ లోతుగా ఆలోచించకండి అంటూ ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. 3 గంటల పాటు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am looking back. Don't get too excited. It was just a courtesy meeting with a senior leader. He wanted. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am looking back. Don't get too excited. It was just a courtesy meeting with a senior leader. He wanted. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని పీకే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం డిస్కషన్ నడుస్తోంది ఈ భేటీకి సంబంధించి? ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఈ ఘటన అనేది పీకే వచ్చి చంద్రబాబును కలవడం అనేది పెద్ద బ్రేకింగ్ న్యూస్ లా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. పీకే భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రాటజిస్టు, భారతదేశానికే పొలిటికల్ స్ట్రాటజీలు పరిచయం చేసిన వ్యక్తిలా కూడా అందరికీ గుర్తింపు ఉంది. అదికాక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడానికి పీకే వ్యూహాలు కూడా కారణమని చెప్పి చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పీకే భేటీ అవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీకే చాలా కాలం నుంచి టీడీపీతో టచ్లో ఉన్నారు, నారా లోకేష్తో మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్టు దరిమిల అప్పటి నుంచి కూడా లోకేష్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు స్వయంగా వచ్చి కలిశారు. అయితే చంద్రబాబు జైలు నుంచి వచ్చి హైదరాబాద్ నివాసంలో రెస్ట్ తీసుకున్న సమయంలో కూడా ఇప్పుడు వరకు కూడా 2 సార్లు కలిశారు. కానీ ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి అమరావతికి వచ్చి చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నివాసంలో నిన్నటించి హోమాలు, పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రత్యేకంగా ఆయన కలిశారు. అయితే మనకున్న సమాచారం ఏంటంటే గత కొంతకాలంగా పార్టీ పనితీరుని ఆయన సమీక్షిస్తున్నారు. ఏదైతే తన శ్రేణుల ద్వారా, తన టీం ద్వారా గ్రౌండ్ లెవెల్లో పార్టీ రియాలిటీని కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పీకే. అవన్నీ కూడా రిపోర్ట్స్ రూపంలో చంద్రబాబు ముందు పెట్టారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా రాబోయే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపొందాలంటే పలు అంశాలను, పలు స్ట్రాటజీలను ఆయన ఇచ్చినట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా ఎన్నికల్లో గెలుపొందాలి, అధికార పార్టీని ఢీ కొట్టాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైతే ఒక రూట్ మ్యాప్ అయితే చంద్రబాబుకి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఏ విధంగా ఈ 3 నెలల్లో పార్టీ కార్యక్రమాలు ఉండాలి, అభ్యర్థుల ఎంపికను ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తీసుకువెళ్లాలి, సామాజిక సమీకరణాల కూర్పు ఏ విధంగా ఉండాలి, పలు అంశాలు కూడా ప్రధానంగా ఆయన చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా పీకేకు కొట్టిన పిండని మనం చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మొత్తం కూడా పీకే ఆధ్వర్యంలోనే స్ట్రాటజీస్ అన్ని ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడున్న రాజకీయ నాయకులు, నియోజకవర్గాల వారీగా కూడా ఆయనకి పట్టుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తనకున్న ఏదైతే నాలెడ్జ్ ద్వారా మొత్తం కూడా తన టీమ్స్ ద్వారా అన్ని గ్రౌండ్ స్థాయిలో ఉన్న రియాలిటీ మొత్తాన్ని ఆయన తెలుసుకున్నారు. అవన్నీ కూడా నివేదికల రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే పీకే చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన కూడా కొన్ని అంశాల్లో టీడీపీకి సహకరించారు. ఏదైతే కొన్ని కీలక అంశాలు అంటే చంద్రబాబు జైల్లో ఉండగా పార్టీ ప్రతి శనివారం ఒక ఆందోళన కార్యక్రమాన్ని పిలిపించేది. అవి
పీకే ఇచ్చిన స్ట్రాటజీ అని చెప్పి మనకి తెలుస్తుంది. ప్రజలకి బహిరంగ లేఖ రాశారు, అది కూడా పీకే స్ట్రాటజీలో భాగం అని చెప్తుంది. ఒక పక్క ఏదైతే రాబిన్ సింగ్ పనిచేస్తున్నారు షో టైం కన్సల్టెన్సీ ద్వారా, మరో పక్క రాబిన్ సింగ్ గురువు లాంటి పీకే కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు టీడీపీలోకి. ఇవన్నీ వీరందరి కలయిక ద్వారా టీడీపీని బలోపేతం చేయాలి. 2024లో టీడీపీని ఏదైనా చేసి అంటే ఒక మ్యాజిక్ లాగా పనిచేసే అవకాశం ఉంది. వీరిద్దరు స్ట్రాటజీస్ ద్వారా టీడీపీ కొంత బలోపేతం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాబిన్ శర్మ గత 3 సంవత్సరాల నుంచి కూడా అతను కూడా అనేక కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. అతను వచ్చిన తర్వాత కూడా పార్టీ పరిస్థితి మెరుగుపడిందని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ పీకే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు సహకరించడంతో చంద్రబాబు కూడా అతన్ని కాదనలేకపోయారు. అయితే ఇద్దరికి ఎవరి రోలు వారికి చంద్రబాబు డిసైడ్ చేస్తున్నారు. ఒకరికి ప్యారలల్ గా ఒకరికి పనిచేసే విధంగా కూడా ఒకరి విధుల్లో ఒకరు జోక్యం చేసుకోకుండా సపరేట్ బాధ్యతలు అయితే అప్పగించారు. ఇప్పుడు వరకు పార్టీ బలోపేతంపై ఏదైతే రాబిన్ శర్మ చేస్తున్న వర్క్ను ఆయన కంటిన్యూ చేస్తారు. కానీ పీకే మాత్రం 2024లో అత్యధిక సీట్లతో గెలుపొందే విధంగా తన వ్యూహాలు పదును పెడతారు. అంటే సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాలు పార్టీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి, అవతల పార్టీని దెబ్బ కొట్టాల్సిన అంశాలేంటి, అనేక ఇష్యూస్ అన్ని ఆయనకి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ 3 నెలలు కూడా చంద్రబాబు ఏం చేయాలి, ఎలాగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారా, రోడ్ షోలు చేయాలా, ఏ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనే ఒక రూట్ మ్యాప్ను మాత్రం చంద్రబాబుకి ఈ పీకే ఇచ్చినట్టు తెలిసింది. 3 గంటలు ఏదైతే 3 గంటల పాటు వీరు చర్చలో ప్రధానంగా రాబోయే 3 నెలల్లో పార్టీ చేయాల్సిన కార్యక్రమాల గురించే ప్రధానంగా చర్చించారు. చంద్రబాబు కార్యక్రమాలు ఎలా ఉండాలి, లోకేష్ ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత భావోద్వేగాలతో ఉంటారు. వారందరినీ కొంత వారికైతే జరిగిన నష్టాన్ని కావచ్చు, జరిగిన పరిస్థితులన్నీ కూడా వారికి వివరించాలి. ఎందుకంటే పీకే కూడా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. పీకే కూడా ఇక్కడ పరిస్థితుల పట్ల కొంత ఏదైతే ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తను కూడా గత ప్రభుత్వం రావడానికి కొంత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రావడానికి కొంత కారణం అని పీకే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏదైతే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అని పీకే భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అందువల్లనే కొంత స్వచ్ఛందంగా టీడీపీకి పనిచేయడానికి కూడా పీకే ముందుకు రావడానికి కారణమని చెప్తున్నారు. మరోవైపు సహజంగా పీకేకి బీజేపీ అంటే వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వలన కూడా కొంత ఇటువైపు ఆకర్షిస్తున్నాయన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఏదైనా చంద్రబాబు మాత్రం అంటే తర్వాత అతని పార్టీలు కావచ్చు, అతని ఇంటెన్షన్ ఏదైనా కానీ చంద్రబాబు మాత్రం పార్టీ బలోపేతంపై పీకే ఇచ్చే సలహాలను స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. 3 గంటల పాటు పార్టీ బలోపేతంపై చర్యలు ఏదైతే ఆ చర్చలే ఇప్పుడు వరకు జరిగాయి. తన నివేదికలన్నీ కూడా చంద్రబాబు ఏదైతే పీకే నివేదికలు అన్ని కూడా స్టడీ చేశారు. ముందు ఇంకా కలిసి పనిచేయాలి, ఇట్లాంటి మీటింగ్స్ రెగ్యులర్ గా జరుపుకోవాలని కూడా వీరు నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో రెగ్యులర్ గా ఇప్పటికే ఆయన పని ప్రారంభించారు. ఏదైతే 10 రోజులకు ఒకసారి నివేదికలను చంద్రబాబు పంపించి మార్పులు చేర్పులు కూడా ఆయన నివేదికల ప్రకారం పార్టీలో మార్పులు చేర్పులు కూడా చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు. అయితే 3 గంటల పాటు భేటీ జరిగినప్పటికీ ఈ భేటీ గురించి మరీ లోతుగా ఆలోచించకండి అంటూ పీకే వ్యాఖ్యానించడం జరిగింది భేటీ అనంతరం. అయితే దీన్ని ఎలా చూడాలి? ఒక కన్ఫ్యూజన్ ఏమన్నా క్రియేట్ చేయాలని చూస్తున్నారనుకోవాలా? అంటే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం చూస్తే కనుక పీకే బహిరంగంగా నేను టీడీపీకి పనిచేస్తున్నానని సమాజానికి తెలిసే విధంగా వ్యవహరించారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి గత 2-3 నెలల నుంచి కూడా ఆయన టీడీపీ కోసం పనిచేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా గతంలో 2 సార్లు కలిశారు. ఇది కూడా ఈ రోజు బహిరంగంగా వచ్చి కలవడం కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమని మనం చెప్పవచ్చు. ఈ రోజు 3 గంటల చర్చ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా బహిరంగంగా తెలియకుండా కూడా జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా గతంలో కలిసినట్టు కలవచ్చు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కలిశారంటే దీని వెనక ప్రత్యేకమైన వ్యూహం కూడా ఉంది. ఎందుకంటే ఏదైతే పీకేకి సంబంధించి వైసీపీలో చాలా మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన గత ఎన్నికల్లో వారందరికీ పనిచేశారు కాబట్టి ఆయనతో టచ్ లో ఉంటారు. అవన్నీ కూడా అన్ని వ్యవహారాలు కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా స్ట్రాటజీతో ముందుకు పోతుంది అనే వ్యవహారాలు, ఆ క్యాంప్ లో జరిగే వ్యవహారాలన్నీ ఈయనకు తెలుసు. కానీ ఇప్పుడు బహిరంగంగా టీడీపీకి రావడం వల్ల ఎంతో కొంత అటువైపు నుంచి కూడా తన సమాచారం కావచ్చు, వారి వ్యూహాలని అంచనా వేయొచ్చు, దానికి ప్రతి వ్యూహాలు కూడా పన్నే అవకాశం ఉంది. ఈ విధంగా అవతల పార్టీని కూడా కొంత కన్ఫ్యూజ్ చేయడానికి కూడా తన వ్యూహాలకు పదును పెట్టి పీకే పనిచేస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. దీంట్లో పీకేతో పాటు నారా లోకేష్ కూడా వ్యూహాత్మక
వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు పీకేని బహిరంగపరచడం ద్వారా అవతల పార్టీలో వైసీపీలో కొంత ఏదైతే ఆందోళన కలిగే విధంగా వ్యవహరించాలనేది వీరి వ్యూహంలా మనకు కనిపిస్తుంది. ఏదైనా ఈ రోజు తీసుకున్న స్టెప్ మాత్రం కొంత రాజకీయంగా సంచలన నిర్ణయంగా అందరూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదైనా ఈ రోజు జరిగిన ఈ మలుపు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మలుపు అధికార పార్టీలో కుదుపు వస్తుందని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనా పీకే మాత్రం ఇదే విధమైన సలహాలు, సూచనలు ఎన్నికల వరకు కూడా చాలా అగ్రెసివ్ గా ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పీకేఎం టీమ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. ఇప్పటికే నివేదికలు అన్ని కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబుకి ఇస్తున్నారు. ఇది కేవలం ఈ రోజు ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇక్కడికి వచ్చారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవిచంద్. చంద్రబాబుతో భేటీ అనంతరం పీకే ఏమన్నారో ఒకసారి చూద్దాం. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Don't get too excited. It was just a courtesy meeting with a senior leader he wanted to meet. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. Don't get